గమనించండి. Observe your breath, which is naturally happening. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You are feeling very peaceful. You are feeling very peaceful. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తోంది దాన్ని గమనించాలి. You should not take the breath inside or leave the breath outside. You should just observe the breath, which is naturally happening. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You are feeling very peaceful. You are feeling very peaceful. You are enjoying the meditation. Observe your breath, which is naturally happening. Observe your breath, which is naturally happening. You are feeling very peaceful. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You are feeling very peaceful. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. Should not take the breath inside or leave the breath outside. Should observe the breath which is naturally happening. Observe your breath which is naturally happening. You're feeling very peaceful. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు మీకు రంగులు కనిపిస్తాయి. నలుపు రంగు, బూడిద రంగు కాకుండా వేరే ఏదన్నా రంగు కనిపిస్తే ఆ రంగుతో చెప్పండి నా లోపలికి రమ్మని. నలుపు, బూడిద రంగు కాకుండా వేరే రంగులు కనిపిస్తే నా లోపలికి రమ్మని చెప్పండి. అవి మీ లోపలికి రావడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి.
Whenever you do meditation, by observing your breath, you see colors in front of you. Even you have closed your eyes, you will see colors in front of you. Except gray color and black color. Invite all other colors into your body. Speak with the colors and say that, please come into my body. Okay. Then the color will enter your body, except black color and gray color. Invite all other colors. Observe your breath, which is naturally happening. You're feeling very peaceful. You're feeling very peaceful. You're enjoying the meditation. మీకు చాలా 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 ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది అనే దాన్ని గమనించాలి. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు మరియు తెలవని వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. ఎవరు కనిపించినా సరే వాళ్ళని ధ్యానంలో కూర్చోమని చెప్పాలి. వాళ్ళని కూడా మనతో పాటు ధ్యానం చేయమని చెప్పాలి. వాళ్ళు మనం చెప్పినట్టు విని ధ్యానం చేస్తే ఓకే. చేయకపోతే వదిలేసేయాలి. ధ్యానం చేస్తే వాళ్ళతో పాటు మీరు ధ్యానాన్ని కొనసాగించి కాసేపటి తర్వాత అడగాలి. మాస్టర్ ఈరోజు ఎందుకొచ్చారు? మీ నాకేం చెప్పాలనుకుంటున్నారు? చెల్లాయికి అందుకే ధ్యానంలో కూర్చోబెట్టదు చెల్లి పక్కన. కూర్చోబెడితే డిస్టర్బ్ చేస్తది. అంటే విద్య. తర్వాత ఆ మాస్టర్స్‌ని అడగాలి. మాస్టర్ మీరెందుకొచ్చారో నాకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు అడిగితేనే వాళ్ళు మీకు జవాబు చెప్తారు. లేకపోతే చెప్పరు. ఓకే. ఆహ్, తర్వాత మీకు దృశ్యాలు గూడా కనిపిస్తూ ఉంటాయి. ఎవరో ఏదో జన్మకు సంబంధించినవి లేదా ఈ జన్మకు సంబంధించినవి వస్తువులు అలాంటివి గూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రశ్న వేసుకోవాలప్పుడు. దీనికి నాకు సంబంధం ఏంటి? ఎందుకు కనిపిస్తోంది అని. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You're feeling very peaceful. You're enjoying the meditation. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానం కుదరకపోతే ఏదైనా ఇబ్బందిగా ఉంటే నేను దివ్య కాంతిని అనుకోవాలి. తలనొప్పొచ్చినా, ఏదన్నా ఇబ్బంది అనిపించినా నేను దివ్య కాంతిని అనుకోవాలి. అప్పుడు ఆ ఇబ్బంది తొలగిపోతది. ఇంగ్లీష్‌లో ఐ యామ్ డివైన్ లైట్ అనుకోవాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా
చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయవద్దు. శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. చివరి ఒక్క నిమిషం ధ్యానం. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. విశ్వశక్తి మీ లోపలికి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. చాలా ఎక్కువగా విశ్వశక్తి మీ లోపలికి ప్రవాహం జరుగుతుంది. గమనించండి. సహజంగా జరుగుతున్న మీ శ్వాస గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మెల్లిగా చేతులు విడేసి కళ్ళ పైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు చూస్తూ ధ్యానం నుంచి బయటకు రండి మాస్టర్. విద్య అక్కడే ఉందా మీ చెల్లెలు? లేదా? ఆడుతోందా? ధ్యానం చేయడానికి తెగ కష్టపడిపోతుందా? అందరికీ నమస్కారం. స్థిత ప్రజ్ఞ. హాయ్ మనస్విని, దీప. హాయ్. స్థిత ప్రజ్ఞ ఎవరో వీడియో ఆన్ చేసుకోలేదు. మీరు కొంచెం ఫోన్‌ని ఇంకా దూరంగా పెడితే ఇద్దరు కనిపిస్తారు. నేను కనిపించాలా, నువ్వు లాక్కోవడం, నేను కనిపించాలా, నువ్వు లాక్కోవడం. అయితే ఇద్దరు కనిపించకుండా పోతారు. ఎవరు? మనస్విని. మీరేం చేస్తారు? ఇంకొంచెం దూరంగా కూర్చోవాలి ఫోన్‌కి. అప్పుడు ఇద్దరు కనిపిస్తారు. ఫోన్‌ని ఇంకాస్త దూరం పెట్టాలి. మనం ఇప్పుడు ఎలా ఉందమ్మా? నువ్వు అమ్మకు నేను విద్య, మీ అమ్మకి నేను సంకల్పం చెప్పాను. చేపియమని. చేపిచ్చిందా అమ్మ? చేయించలే. చే చేయించినా అని చెప్పు అని చెప్తుంది మీ అమ్మ అక్కడ? చేయించలేదు. సరేలే, ఇంట్లో బాగా బిజీ అయిపోయి, ఇంట్లో పనులు ఎక్కువైపోయాయిగా, అందుకే చేయించలేదు. ఓకే. రైట్. సరే. మనం ఇప్పుడు అద్దం పట్టించేద్దాం. స్థిత ప్రజ్ఞ అని ఎవరో ఉన్నారు. వీడియో ఆన్ చేసుకోవాలండి. ఇది ప్రాక్టికల్ క్లాస్. మీరు వీడియో ఆన్ చేసుకొని చేస్తూ ఉంటే, మీరు తప్పుగా చేస్తే సరిచేయడానికి అవకాశం ఉంటుంది. మీరు సరిగ్గా చేస్తున్నారో లేదో చెప్పాలి అనంటే, మీకు సరైన ఫలితం రావాలి అనంటే, మీరు వీడియో ఆన్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిజల్ట్స్, 100% రిజల్ట్స్, should on your video. Then only I can correct you whether you are doing in a right way or wrong way. And you should carry mirror for this class, small mirror. Okay. Thank you. And your face should be visible and mirror should be visible in the video. And it should be in front of your tube light. Should not be below the light, so that your face will not be visible. మీరు లైట్‌కి ఎదురుంగా కూర్చోవాలి. లైట్ కింద కూర్చుంటే మీ ముఖం సరిగ్గా కనిపించదు. ఓకే. తెలుగు, హిందీ ఆర్ ఇంగ్లీష్? స్థితప్రజ్ఞ తెలుగు? నీకు తెలుగు అర్థమవుతుందా? మ్యూట్ చేసుకోమ్మా. మ్యూట్ చేసుకొని మాట్లాడు. తెలుగు అర్థమవుతుందా? హిందీ అర్థమవుతుందా? ఇంగ్లీషా? యూ అండర్‌స్టాండ్ హిందీ, తెలుగు ఆర్ ఇంగ్లీష్? విచ్ లాంగ్వేజ్? స్పీక్ ఔట్. మాట్లాడమ్మా. यस बोलिए. आपको हिंदी समझ में आता, तेलुगु समझ में आता, नहीं तो
इंग्लिश समझ में आता। बात करो ना बेटा। మాట్లాడమ్మా. మీకు ఏ భాష కావాలి చెప్పు, మీ అమ్మతోనైనా చెప్పించు పోనీ. మీ అమ్మ, మీ నాన్న, లేదా आपके माँ जी ने तो पप्पा. థంబ్ సింబల్ చూపించు. తెలుగు అయితే ఇలా. తెలుగు ఓకే రైట్. తెలుగు ఓకేగా. తెలుగు వచ్చు. తెలుగు వచ్చు కానీ రైట్. అమ్మాయ అర్థమైంది. ఓకే నాన్న. ఏందండి ఏం చేయాలంటే అందరు తెలుగు వచ్చు కాబట్టి తెలుగులో మాట్లాడదాం. ఇప్పుడు అర్థం తీసుకోండి, ఇంత సైజు అర్థం తీసుకోండి. స్థిత ప్రజ్ఞ. నీ పేరు చాలా బాగుంది. నువ్వు కూడా బాగున్నావు. అర్థం తీసుకున్నా చిన్న అర్థం. ఓకే. అయ్యో బాబోయ్, విద్య మీ చెల్లెలు కూడా చేస్తుందన్న ఇప్పుడు. చేయమని పర్లేదు, చేయమని కానీ దూరం కూర్చోమను. డిస్టర్బ్ చేయొద్దని చెప్పు. ఓకే. ఓకే వెరీ గుడ్. అక్కేం డిస్టర్బ్ చేయకుండా చెయ్యి. ఓకే సరే. వెరీ గుడ్ స్థితప్రజ్ఞ అంతే. ఇప్పుడు నేను చేస్తుంటాను, చూపిస్తాను ఎలా చేయాలో. అలాగే చెయ్యి. ఇంత దగ్గరగా అర్థం పెట్టుకొని చెప్పాలి. సూటిగా కళ్ళలోకి చూస్తూ చెప్పాలి. సైడ్‌కి పెట్టుకోవాలి అద్దాన్ని. ముఖం ముందు పెట్టుకోకుండా సైడ్‌కి పెట్టాలి. ఓకే. ఇలా సైడ్‌కి పెట్టుకోవాలి. దయచేసి నన్ను క్షమించు. 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 కళ్ళద్దాలు ఉంటే కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టేయండి. సూటిగా కళ్ళలోకి చూస్తూ శ్రద్ధగా చేయాలి. పూర్తిగా అంకిత భావంతో చేయాలి. ఇన్వాల్వ్ అయిపోయి చేయాలి దానిలో. లీనం అయిపోయి చేయాలి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. అర్థం కనిపించట్లేదు అన్న స్థిత ప్రజ్ఞ. అర్థం కూడా కనిపించేలాగా పెట్టుకోవాలి వీడియోలో. ఓకే. దయచేసి నన్ను క్షమించు. ఓకే ఇప్పుడు కనిపిస్తుంది. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు.
దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. అర్థం మీ అమ్మలాగే ఇద్దరు అడ్డంగా పట్టుకున్నారుగా. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. కాస్త చిరునవ్వుతో చెప్పండి ఈ సంకల్పం. నీకు శతకోటి కృతజ్ఞతలు. పూజిత్ చేస్తున్నా అద్దం కిందికి వెళ్ళిపోయింది. చేతులు పట్టుకో, పైకి పట్టుకో. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నిద్ర వస్తుందా? స్థితప్రజ్ఞ పర్లేదు, నిద్ర వస్తే నిద్రపో, కానీ చేయు. మెలుకుతో ఉన్నది చెప్పు, చేయు. ఓకే. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు.
మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీ శతకోటి కృతజ్ఞతలు. మీ శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. పూజిత్ అర్థం కాస్త కిందికి పెట్టుకొని చేయనా చేస్తున్నావా? పక్కకు పెట్టుకొని చేయాలి, అడ్డంగా పెట్టుకోవద్దు. మీకు శతకోటి కృతజ్ఞతలు. 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 సరే, అర్థం పక్కన పెట్టండి. ఒక వీడియో చూద్దాం ఇప్పుడు. అతని ఎక్స్పీరియన్స్ అది వస్తుందో చూద్దాం ఇందులో. బాబుది ఒక అబ్బాయి ఎక్స్పీరియన్స్. క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల మనకి తన జీవితంలో జరిగిన మార్పు.
ఉమ్. ఉస్. ఇది రావట్లేదు. నేను గ్రూప్ లో పెడతాను ఒక తన ఎక్స్పీరియన్స్ ఈ క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల తన లైఫ్ లో వచ్చిన మార్పు గురించి. తర్వాత మనం ఇప్పుడు అంతర్ శిశువు చేద్దాం. ఇన్నర్ చైల్డ్ రైట్ సైడ్ ఉంది కళ్ళద్దాలు పెట్టుకున్నది మనస్విని, ఇటున్నది దీపాన. అంతేనా? ఓకే, రైట్. మనం ఇప్పుడు హృదయం ప్రక్రియ చేద్దాం. హృదయ చక్రం మీద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రక్రియ చేయండి మాస్టర్స్. నేను చెప్పినట్టుగా చెప్పండి. ఓకే. ఓ నా ఓ నా అంతర శిశువు, దయచేసి నన్ను క్షమించు. ఓ నా అంతర్ శిశువు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అంతర్ శిశువు, నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అంతర్ శిశువు, నీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అంతర్ శిశువు, దయచేసి నన్ను క్షమించు. ఓ నా అంతర్ శిశువు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ నా అంతర్ శిశువు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను. ఓ నా అంతర్ శిశువు, నీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అంతర్ శిశువు, విద్యా చేతులు కాస్త కిందికి రావాలన్నా. దయచేసి నన్ను క్షమించు. ఓ నా అంతర్ శిశువు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ నా అంతర్ శిశువు, నీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అంతర్ శిశువు,
దయచేసి నన్ను క్షమించు. ఓ నా అంతరు శిశువు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ నా అంతరు శిశువు, నీకు శతకోటి ఓ నా అంతరు శిశువు, దయచేసి నన్ను క్షమించు. ఓ నా అంతర్ శిశువు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అంతర్ శిశువు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ నా అంతర్ శిశువు, నీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అంతర్ శిశువు, దయచేసి నన్ను క్షమించు. ఓ నా అంతర్ శిశువు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను. ఓ నా అంతర్ శిశువు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ నా అంతర్ శిశువు, నీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అంతర్ శిశువు, దయచేసి నన్ను క్షమించు. ఓ నా అంతర్ శిశువు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అంతర్ శిశువు, కళ్ళు మూసుకొని చేయాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ నా అంతర్ శిశువు, నీకు శతకోటి కృతజ్ఞతలు.
ఓ నా అంతరి శిశువు దయచేసి నన్ను క్షమించు. ఓ నా అంతరి శిశువు నేను నిన్ను అంగీకరిస్తున్నాను. ఓ నా అంతరి శిశువు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ నా అంతరి శిశువు నీకు శతకోటి కృతజ్ఞతలు. ఇప్పుడు సంకల్పం మారుతుంది. వేరే సంకల్పం చెప్తున్నా. దయచేసి నన్ను క్షమించు. 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 దయచేసి నన్ను క్షమించు.
దయచేసి నన్ను క్షమించు. అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి మనం తెలుగులో చెప్పుకుందాం. తెలుగులోనే చెప్తున్నా. దయచేసి నన్ను క్షమించు. 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 నీకు శతకోటి కృతజ్ఞతలు. 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 నీకు శతకోటి కృతజ్ఞతలు.
నీకు శతకోటి కృతజ్ఞత. 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 చివరి 5 నిమిషాలు. నీకు శతకోటి కృతజ్ఞత. నీకు శతకోటి కృతజ్ఞత. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞత. 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 చివరి 2 నిమిషాలు. నీకు శతకోటి కృతజ్ఞత. నీకు శతకోటి కృతజ్ఞత. నీకు శతకోటి కృతజ్ఞత. నీకు శతకోటి కృతజ్ఞత. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. లాస్ట్ 30 సెకండ్స్ కళ్ళు మూసుకొని చేయాలి. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు.
నుంచి బయటికి రండి. మెల్లిగా చేతులు పడేసి కళ్ళ పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు తెస్తూ బయటికి. మీలో ఎవరైనా ఏదన్నా చెప్పాలనుకున్నా, ఏదన్నా అడగాలనుకున్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. విద్య, ఈరోజు నీకేం ఇబ్బంది లేదు కదా? ఏం జరగలేదు కదా? అన్మ్యూట్ చేసుకున్నాను. లేదు సార్. ఓకేనా? మళ్ళీ ఏం కనిపించాయి? ఏమన్నా కనిపించాయా? కలర్స్ గానీ, ఎవరన్నా మనుషులు గానీ? నాకు బటర్ఫ్లైస్ కనిపించాయి. బటర్ఫ్లైస్. ఓకే. చక్కగా అలా ఎగిరిపోవచ్చు ఇంకా. అన్ని భయాలు పోయినాయి అన్నమాట ఇంకా. ఓకే. బాడీలో ఏమైనా మీ చెల్లి పేరు ఏం పేరు? మర్చిపోయాను. సాత్విక. ఆ? సాత్విక. సాత్విక. సాత్విక చేసావా నువ్వు? ధ్యానం చేసావా? అవును, ఈసారి రాదంటే సార్. ఈ రోజు ధ్యానంలో నీకు ఎవరైనా కనిపించారా? నిన్న రాధాకృష్ణ కనిపించారుగా? లేదు సార్. ఎవరు కనిపించారు? ఓకే. ఓకేనమ్మా. సాత్విక, 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 సాత్విక ఒకటోసారి, సాత్విక రెండోసారి, సాత్విక మూడోసారి. వస్తున్నావా? సాత్విక. సిగ్గుపడుతున్నట్టు సాత్విక. హాయ్ సాత్విక. చేసావా? ధ్యానం చేసావా నువ్వు? ఎలా ఉంది ధ్యానం మరి? బాగుందా? బాగాలేదా? అసలు బాగాలేదా? ఏం ధ్యానమో ఏంటో సార్. మేము ఆడుకోవాలి, అటు ఇటు పరిగెత్తాలి, ఒక దగ్గర కూర్చోమని ధ్యానం చేయమంటారు కదా? పరిగెత్తుంది. ఓకే. సరే నా మ్యూట్లో పెట్టుకోము. పూజిత్, అన్మ్యూట్ చేసుకున్నావు, ఏమైనా చెప్తావా? ఏమైనా అడుగుతావా? మాట్లాడినా వచ్చిన రోజు నుంచి నువ్వేం మాట్లాడలేదు ఇంకా ఇప్పటి వరకు. నీ గొంతు వినాలా ఉంది, మాట్లాడు. చెప్పు. కనిపించాయి. ఓహో, వెరీ దేవుడు గుడ్. కనిపించాడు. ధ్యానంలో కనిపించాయి కలర్స్. నీ ఏజ్ దేవుడు. ఎంత నాన్న? నీ వయసు? దేవుడు కనిపించాడా? ఏ దేవుడు? ఏ దేవుడు కనిపించాడు? జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్. ఓకే, వెరీ గుడ్. మరి మాట్లాడావా జీసస్ క్రైస్ట్ తో? మాట్లాడలేదా? మాట్లాడావా? మాట్లాడతాను. కాదు, ధ్యానంలో మాట్లాడావా? మాట్లాడలేదా? ఈసారి వచ్చినప్పుడు మాట్లాడు, అడుగు. ఓకే. మరి హృదయం ప్రక్రియ చేసావా కరెక్ట్ గా? చేసా సార్. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? 9 years. 9 years. 9 years. ఓకే. బాగుందా మరి అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ? బాగుంది సార్. ఓకే, మరి రోజు రావాలి 11 days అయిపోయేంత వరకు. ఓకేనా? వస్తాను సార్. నేను రేపు ఒక వీడియో పెడతాను. ఒక అబ్బాయి క్లాస్ కి ఇంట్లో చేసుకొని తను మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు స్కూల్లో. తనది వీడియో పెడతాను నేను. ఇప్పుడా సార్? రేపు పొద్దున పెడతాను, గ్రూప్ లో పెడతాను. మీ అమ్మ చూపిస్తుంది మీకు. ఓకే. ఓకే సార్. ఓకే అన్న, వీటిలో పెట్టుకున్నాను. స్థిత ప్రజ్ఞ ఎలా ఉందమ్మా? అన్మ్యూట్ చేసుకొని చెప్పు, నీకు ఎలా అనిపించింది? నీ వయసు ఎంత? మాట్లాడు, ఏం కాదు. నేను మీ మామయ్యను అనుకో. ఓకే. లేదంటే నీకు ఎవరి దగ్గర ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే నేను అనుకో. ఓకే.
నీకు ఎవరితో మాట్లాడడానికి ధైర్యం వస్తుంది, మంచిగా అనిపిస్తుంది, వాళ్ళే నేను అనుకుని మాట్లాడు. సరే, నీకు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు? నువ్వు మ్యూట్ లో ఉన్నావు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. నీకు వచ్చా అన్మ్యూట్ చేసుకోవడం వచ్చా? కాదా? సరే, నేను ఒకటి పంపిస్తాను, దాని మీద నొక్కు. ఇప్పుడు నీకు ఒకటి పంపించాను, దాని మీద నొక్కు. ఆ, ఇప్పుడు మాట్లాడినాను. నీకు ఎంతమంది సిస్టర్స్, బ్రదర్స్, అక్క చెల్లె? చెప్పునా, నా నోట్ తెలిసి మాట్లాడు. చలో, నీ క్లోజ్ ఫ్రెండ్ పేరు చెప్పు. నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? వాయిస్ రావట్లే, పెద్దగా మాట్లాడు. సరే, నువ్వు రైమ్స్ చెప్తావా? ఏం చెప్తావు? నీకేదొచ్చు? నీకేది చేయడం ఇష్టం, ఏది చెప్పడం ఇష్టం? పద్యం చెప్తావా, రైమ్స్ చెప్తావా, ఏం చెప్తావు? యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి చాలా. ఎందుకంత డల్గున్నావు? మీ నాన్న చాక్లెట్ కొనిస్తాను, కొనియలేదా? మీ అమ్మ ఇష్టమైన కూర చేస్తా అని చెప్పి చేయలేదా? సరే, మీ స్కూల్ పేరు చెప్పు. ఎక్కడ నాన్న? అసలు వాయిస్ రావట్లేదు, గట్టిగా మాట్లాడు. అసలు ఏమి వినిపించట్లేదు. సరే, మీ అమ్మగారు గారు, నాన్నగారు ఉన్నారు ఎవరన్నా నీ పక్కన? వాళ్ళతో మాట్లాడించినాను. ఉన్నారా ఎవరన్నా? మీ అమ్మ నాన్న వాళ్ళు మాట్లాడతారా ఒకసారి? వాళ్ళు మాట్లాడమని చెప్పు. నువ్వు పక్క జరిగి పక్క పక్క కూర్చోనా? నువ్వు పక్క కూర్చో, వాళ్ళని మాట్లాడమని చెప్పు. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేను, అందుకోసం. ఈ స్కూల్ పేరు చెప్పు నాన్న. ఈ స్కూల్ పేరు ఏం పేరు? నీ వాయిస్ రావట్లేదు, అసలు వినిపించట్లేదు. అస్సలు వినిపించట్లేదు, వాయిసే రావట్లేదు. నీ దగ్గర మొబైల్ ఫోన్ ఏదైనా ప్రాబ్లం ఉంది కావచ్చు, స్పీకర్ ఏదైనా ప్రాబ్లం ఉంది కావచ్చు. రేపు కూడా రేపు కూడా క్లాస్ కి జాయిన్ అవ్వు. ఇది ఇంకా 8 డేస్ ఉంటుంది, ఓకే? నువ్వు అందరిలాగా గట్టిగా మాట్లాడగలుగుతావు, మంచి మార్క్స్ వస్తాయి, ఓకే? ఇంకా షార్ప్ అయిపోతుంది బ్రెయిన్. ఓకే, థ్యాంక్ యూ. డైలీ రా క్లాస్ కి, ఓకే? థ్యాంక్ యూ. సీతాదేవి గారు, దాసరి గారు, ఏమన్నా మీరు ఏమైనా మాట్లాడతారా?
నమస్తే గురుగారు. నమస్తే. ఆహ్, చెప్పండి. అదే ఇవాళ అండి ఇప్పుడు మీరు ఈ కొంచెం వెనక్కెళ్ళి మాట్లాడండి. కొంచెం వెనక్కెళ్ళి మాట్లాడండి. ఎర మిర్రర్ చేసినప్పుడు తర్వాత హృదయంను ఇన్నర్ చైల్డ్‌కి చేయించినప్పుడు ఒక ఏనుగు ఫేస్ అంటే వినాయకుడు ఫేస్‌లో ఉన్న స్టాచ్యూ కనపడిందండి. ఆ ఓకే. తర్వాత అంతా గోల్డెన్ కలర్‌లో ఆరా కనపడుతుంది. సూపర్. తర్వాత ఈరోజండి నేను ఎఫర్మేషన్ రాసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటా ఉంటే కొంచెం నిద్ర వచ్చేసింది. అయితే ఒక మహిళ పెద్ద ఆవిడ హ్మ్. కనపడ్డారు. ఫుల్ పోస్టల్ సైజ్ ఫోటోలో కింద హ్మ్. కనపడ్డారు. వాళ్ళెవరు హ్మ్. గుర్తుపట్టలేకపోయాను. ఒక మహిళ హ్మ్. కనపడింది. చక్కగా ఉన్నారు. ఏంటో మరి చాలా ట్రై చేశా. ఎవరిని తెలిసిన వాళ్ళేమో కానీ గుర్తుపట్టలేకపోయాను. ఓకే. ఆ! చాలా బావుందండి. ఈ మిర్రర్ ప్రక్రియ గాని, హృదయ ప్రక్రియ గాని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత చేసేటప్పుడు కళ్ళు బాగా నీళ్ళొస్తుంది. పోనివ్వండి. అప్పుడప్పుడు బయటికి పోనివ్వండి నీళ్ళని. నీళ్ళంతా బయటికి పోనివ్వండి. లోపల ఉన్న అప్పుడప్పుడు బాధంతా బయటికి పోనివ్వండి. సార్. కొద్దిగా ఇక్కడ పెయిన్ లాగా అప్పుడప్పుడు వస్తుంది. ఇంకా పోతుంది. అంత అది కూడా పోతుంది. బాగుంది సార్. అది కూడా తొలగిపోతుంది. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ సో మచ్ ఓకే. సార్. ఓకేనండి. మ్యూట్‌లో పెట్టుకోండి. మనస్విని, దీప ఏమైనా మాట్లాడతారా? కావ్యశ్రీ ఏమైనా మాట్లాడతావా? కావ్యశ్రీ ఏమైంది? ఇవాళ కూడా చేయలేకపోయావు. ఎక్కడున్నావు నువ్వు? మీ ఇంట్లో ఉన్నావా? వేరే కాడ ఉన్నావా? మీ ఇంట్లోనే ఉన్నావా? అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఇవాళ కూడా చేయలేకపోయావు. తలకాయ అవునా? నొస్తుంది. ఓహ్! అయితే నువ్వేం చేస్తావంటే ఈ క్లాస్ జరిగినప్పుడు నేను ధ్యానంలో కూర్చోబెడతాను కదా! అప్పుడు ధ్యానం చేయకు. ఓకే. ఆహ్, అప్పుడు మామూలుగా కూర్చో. ఓకే. తర్వాత మిగతా ప్రక్రియలు చేస్తూ ఉండు. ఓహ్! ఓకేనా. మ్యూట్‌లో పెట్టు. నువ్వు ఇక్కడ ఒక్కడే కాదు. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీకు ఇవాళ హాలిడే. రోజు హాలిడేసే ఉన్నాయి. ఎందుకు చేయట్లేదు మరి అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ? ఆ టైంలో చేయొచ్చు కదా! మీరు రాత్రికి ఎలాగో చేయిస్తారు కదా సార్. పొద్దంతా చేయడం ఎందుకంట? చేయాలిగా. పొద్దున, మధ్యాహ్నం ఒకసారి చెయ్యు. చేస్తే నీకది క్లియర్ అయిపోతది. ఓకే. కావ్య? ఇంకా మనస్విని, దీప ఏం మాట్లాడేది లేకుంటే క్లాస్ క్లోజ్ చేద్దాం. మాట్లాడేదుంటే అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే మాస్టర్స్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మాట్లాడతారా? మాట్లాడితే అన్‌మ్యూట్ చేసుకోండి మరి. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వీడియోలో మాట్లాడడానికే ఇలా ఉంటే రేపు క్లాస్ ఏం చెప్తారు? ఆ! నేనెలా ఇవ్వాలి క్లాసు? క్లాస్ చెప్పే ధైర్యం మీకుందని. కావ్యశ్రీ రాత్రి పడుకునేటప్పుడు కింద ఒక 4, 5 కర్పూర బిళ్ళలు పిల్లో కింద, తలగడ కింద వేసుకొని పడుకో. ఓకే. డైలీ
మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ దొడ్డుప్పు నీళ్ళు వేసుకొని, ఒక స్పూన్ దొడ్డుప్పు నీళ్ళు వేసుకొని తలస్నానం చేయి. ఓకే, ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. ఎవరికైనా కూడా, మీకు కూడా డైలీ దొడ్డుప్పు సీత గారు మీకు కూడా దొడ్డుప్పు నీళ్ళు వేసుకో. రోజు తల స్నానం చేయాలా? అదే ఇది కొంచెం ఇబ్బంది తొలగిపోయేంత వరకు, అంటే సరిగ్గా చేయగలిగేంత వరకు. మీరు కూడా, సీత గారు కూడా. ఓకే ఓకే. సో ఏం మాట్లాడాలో డిసైడ్ అవ్వడానికి టైం పట్టేస్తుంది మా హస్బెండ్కి దీపక్. సార్ సాల్ట్ తో పాటు పసుపు వేయాలి సార్? పసుపు వేసుకుంటే మంచిది, పసుపు వేసుకోకుండా ఇబ్బంది. ఓకే, థ్యాంక్ యూ. పసుపు చాలా మటుకు కల్తీ ఉంది, చూసుకోండి. మంచి ఒరిజినల్ పసుపునే వాడండి. ఓకే మాస్టర్స్, నేను ఇంకా తినాలి, లంచ్ చేయాలి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు మీ అందరికి కృతజ్ఞతలు. అలాగే మా స్నేహితుడి దీపాకు కూడా కృతజ్ఞతలు, ఈ రోజుదైనా క్లాస్కి వచ్చినందుకు. మళ్ళీ రేపు కలుద్దాం మాస్టర్స్, అంతవరకు సెలవు, ధన్యవాదాలు.